హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ విప్పిని. ఈ ఫ్లవర్స్ కలర్ అయితే చాలా బాగుంటాయి. వర్షం బాగా పడుతుంది. ఫ్లవర్స్ మొత్తం వర్షంతో వాటర్తో ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పిని. ఇక్కడైతే కలర్ చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఈరోజు కొన్ని జినియా ఫ్లవర్స్ విప్పిని. పింక్ ఫ్లవర్స్, వాటిలో కూడా చాలా కలర్స్ ఉంటాయి. ఫ్లవర్ వచ్చినాక 1 మంత్ అయినా ఫ్లవర్ అలాగే ఉంటాయి, చాలా బాగుంటాయి. ఆ ఫ్లవర్ డ్రై అయిపోయినాక మళ్ళీ అవే సీడ్స్ వేస్తే వచ్చేస్తాయి. ఫ్లవర్ నుంచే వస్తాయి సీడ్స్. జినియా ప్లాంట్ మట్టిలో పెట్టడం వల్ల చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి. ప్లాంట్ కూడా చాలా హైట్ అయింది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పిని. పింక్ ఫ్లవర్స్, వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి. చుట్టూ ఉన్న రెక్కలు మొత్తం రాలిపోవాలి చెట్టుకున్నప్పుడే. రాలిపోయినాక కోసి మళ్ళీ వాటిని వేసేస్తే నారు ఫుల్గా వచ్చేస్తాయి మొక్కలు. ఈ వర్షాలకి ఏవైనా సరే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు డైలీ వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇప్పుడు పింక్ మందారం, ఇక్కడ పింక్ మందారం ఫ్లవర్స్ విప్పింది, బేబీ పింక్. ఈరోజు కొన్ని వైట్ మందారం ఫ్లవర్స్ విప్పినాయి. తోటకూర సీడ్స్ వేసాను, బాగా జర్మినేట్ అయినాయి. డైరెక్ట్గా వర్షంలో పెడితే మొత్తం పడిపోతుంది తోటకూర. ఇంకా డైరెక్ట్గా వర్షం పడదు, అందుకే వేశాను. ఈ వర్షం వాటర్ పట్టేసి ఆ వాటర్నే మళ్ళీ మొక్కలకి ఇస్తూ ఉంటే చాలా బాగా వస్తాయి. ఫ్లవర్స్ అయినా సరే, వెజిటేబుల్స్ అయినా సరే. ఫుల్గా వర్షం పడుతూ ఉంది, మొత్తం వాటర్తో ఉన్నాయి. 2 days ఇంకా వాటర్ పోయక్కర్లేదు, అంత బాగా పడుతుంది వర్షం. ఇక్కడ మొత్తం వాటరు. సన్ రాలేదు, స్కై అయితే చాలా బాగుంది. ఈరోజు కొన్ని టమోటో సీడ్స్ నారు పోస్తున్నాను. టమోటో సీడ్స్ కొనకుండా ఇలా బాగా పండిన టమాటాస్ సీడ్స్ వేసేస్తూ ఉంటాను, చాలా బాగా వస్తాయి. వీటిల్లో కూడా టమోటాలు చాలా వెరైటీస్ ఉన్నాయి. మనం ఏది తీసుకుంటే అవే చాలా బాగా వస్తూ ఉంటాయి. ఇలా వేసేస్తున్నాను. పేపర్ పైన ఆరబెట్టి కూడా వేసుకోవచ్చు, ఇలా వేసినా వచ్చేస్తాయి. ఒకే చోట పడినవి వీటిని కదిలించేసి కొంచెం మట్టితో కవర్ చేసేస్తాను. వేస్ట్ డబ్బాల్లో కూడా ఇలా ఇంట్లో యూజ్ చేసుకునే టమాటాలు సీడ్స్ వేసిన చాలా బాగా వస్తాయి. టమాటాలు కొంచెం ఎండ తగిలితే చాలా బాగా వస్తాయి, ఏ మొక్కలైనా సరే. మార్నింగ్ టైంలో వస్తుంది ఇక్కడ ఎండ. ఇలా ఒకే చోట పడినవి కదిలించేసి మట్టితో కవర్ చేసేస్తాను, కొంచెం మట్టి వేసేసి. బర్డ్స్ బాగా వస్తాయి. ఏవైనా సీడ్స్ వేస్తే ఇంకా మొక్కలు రావు, మొత్తం తినేస్తూ ఉంటాయి. కొంచెం మట్టితో కవర్ చేసేస్తున్నాను. ఏ సీడ్స్ పెట్టినా, ఏ మొక్కలు పెట్టినా లైట్గా కొన్ని వాటర్ జల్లేస్తాను. తేమగానే ఉన్నాయి, కొద్దిగా జల్లుతున్నాను ఇలా. రెయిన్ లిల్లీ సీడ్స్ వేసాను ఇందులో.
మ్యారీగోల్డ్ ప్లాంట్స్ అయితే ఇప్పుడు వర్షాలకి చాలా బాగా వస్తున్నాయి. కొన్ని మొక్కలు పెడుతున్నాను, ఈ ట్రే ఖాళీగా ఉంది. మట్టి కొత్తగా మార్చాను, ఇప్పుడు ఏ మొక్క పెట్టినా చాలా బాగా వస్తాయి. రూట్స్ ఖరాబ్ అవ్వకుండా. మట్టి అయితే చాలా లూజ్గా ఉంది, ఇలా ఉంటే ఏ మొక్క అయినా వచ్చేస్తుంది. టమాటా మొక్కలు సీడ్ నుంచి అయితే టైం పడతాయి. కొంచెం మొక్క హైట్ అయినాక కొమ్మలు తుంచి పెట్టినా మట్టి తగిలితే చాలు టమాటా మొక్కలు చాలా బాగా వస్తాయి. ఫ్రూటింగ్ కూడా త్వరగా స్టార్ట్ అయ్యిద్ది. చామంతి ప్లాంట్ కొన్ని లీవ్స్ తీసేసి పైన చిగురు కూడా తీసేసి పెడుతున్నాను. కొమ్మలు పెట్టినా వచ్చేస్తుంది. ఈ ప్లాంట్ రూట్స్తో ఉంది. ఎక్కువ లోపలికి పెట్టలేదు. వర్షానికి గ్రీన్ కలర్లో చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి, లీవ్స్ అన్నీ ఖరాబ్ చేస్తున్నాయి. ఈ లీవ్స్ కొంచెం మట్టికి దగ్గరగా ఉన్నాయి, తీసేస్తున్నాను.